ప్రస్తుతం మనతో పాటు నాగేష్ ముదిరాజ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు. నాగేష్ గారు, ఇప్పుడు బీసీలకు ఆల్రెడీ ఆర్డినెన్స్ చేస్తాం, చట్టపరం అయిపోయింది, ఎవరు కూడా కోర్టు మెట్లు ఎక్కద్దు అని చెప్పేసి వాళ్ళంతా క్లారిటీగా చెప్తున్నారు. అయినా కూడా ఈరోజు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ ధర్నాలు ఏంటంటే అంటే ఏదో బీఆర్ఎస్ ఉనికి కాపాడుకోవడానికి కోసమే అనుకోవచ్చా? ముందుగా ఏదైతే కులగణ సర్వే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందో అది మొత్తానికి తప్పుల తడక. దాదాపు 8% ఉన్న బీసీలను చంపేసింది. ఆ కమిటీలో ఎప్పుడైతే జానారెడ్డిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వేశారో అప్పటి నుంచే బీసీలోకి ఒక శాపం లాగా మారింది. దాని తర్వాత 42% రిజర్వేషన్ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ అని మాట్లాడిండో రాహుల్ గాంధీ, రేవంత్ గారు, దాన్ని తూచా తప్పకుండా పాటించాలని పోరాటం. చట్టసభలో 42% రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దానికి ఈ ఆర్డినెన్స్లు, ఈ జీవోలు ఎట్టి పరిస్థితుల్లో నిల్వవు. గతంలో కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద కూడా ఎన్నో జీవోలు వచ్చినాయి, ఎన్నో ఆర్డినెన్స్లు వచ్చినాయి, రాష్ట్రపతి దగ్గర పంపించారు. మీరు అనొచ్చు చెన్నైలో ఉన్నది కదా, అప్పుడు చేసారు కదా మద్రాసులో. అప్పటి పరిస్థితుల్లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారు పివి నరసింహారావు గారితో బీసీల పైన ఉన్న నిబద్ధతను చాటుకొని పివి నరసింహారావు ద్వారా షెడ్యూల్ 9లో పొందుపరిచి పార్లమెంట్లో పెట్టడం జరిగింది. దాని ద్వారా 50% మించినా కూడా ఒక్క చెన్నై రాష్ట్రానికే అది ఈరోజు భారతదేశంలో ఇంప్లిమెంట్ అవుతుంది. దాని తర్వాత బీహార్, రాజస్థాన్ ఎన్నో రాష్ట్రాలు పోయినాయి, కానీ ఎక్కడ ఇంప్లిమెంట్ జరగలేదు. నేను కూడా ఒకటే, అదే తరహా కాదు ఇది ఆర్డినెన్స్ అనేది, జీవో అనేది కోర్టులో నిలబడవు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అది ఓన్లీ బీసీలని కంటి తుడుపు చర్య, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడవు. కోర్టులో నిలబడాలి, కోర్టులో ఉండాలి అంటే కోర్టులో ఎవరు పోవద్దు. కోర్టు ద్వారా, న్యాయస్థానం ద్వారా మళ్ళీ బీసీలకు మోసం జరుగుతుందని బీసీలకు తెలిసే ఇంత మహాధరణ నిర్వహించారు. దీనికి ఒకటే సొల్యూషన్, రేవంత్ రెడ్డి గారికి, కిషన్ రెడ్డి గారికి. సెంట్రల్లో పార్లమెంట్లో మీరే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి డిక్లరేషన్, రాహుల్ గాంధీ గారు కామారెడ్డి డిక్లరేషన్లో మాట ఇచ్చారు, బీసీలకు పార్లమెంట్లో నువ్వు పెట్టు, షెడ్యూల్ 9లో చేర్చు, బీజేపీ సపోర్ట్ ఇవ్వకపోతే బీజేపీని నిందిస్తాం అంటే బీసీలకు ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ప్రధాన శత్రువులు. షెడ్యూల్ 9లో పొందుపరిచి పార్లమెంట్లో బిల్ పాస్ చేస్తే దానికి తిరుగు ఉండదు. కాబట్టి మా బీసీల పోరాటం దానికోసమే షెడ్యూల్ 9లో చేర్చాలని రేవంత్ రెడ్డి గారు మొన్న 3 రోజుల కింద ఒక మాట అన్నారు. ఎవరన్నా కోర్టుకు పోతే నేను ఉద్దండులను తీసుకొచ్చి కొట్లాడిపిస్తా, అడ్వకేట్లని అంటే నువ్వు స్టే రావాలి, కోర్టులో కొట్లాడాలి, ఇంప్లిమెంట్ కావద్దనే కదా దీని అర్థం. ఎవరన్నా కోర్టుకు స్టే తెచ్చుకొని నేను ఎన్ని సంవత్సరాలు కొట్లాడిపిస్తావు? అట్లా బీఆర్ఎస్ వాళ్ళు మేము పోము, పట్టగాల్చి మీద వేయనీకి పోయేది కూడా వాళ్ళే పోతారు. చూడండి, మీరు ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. పోయేది కూడా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళే పోతారు కోర్టుకు. బట్టగాల్చి బీఆర్ఎస్ నాయకుల మీద వేస్తారు. నేను ఒకటే చెప్తున్నా ఈ సందర్భంగా, బీసీలకు 42% రిజర్వేషన్ రావాలంటే ఒకటే మార్గము, దాన్ని షెడ్యూల్ 9లో చేర్చి పార్లమెంట్లో పెట్టాలి. ఆల్రెడీ మీరు గవర్నర్ ద్వారా మీరు పంపించారు రాష్ట్రపతికి. మళ్ళీ ఆర్డినెన్స్ ఎట్లా దానికి విలువ ఉండదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం గవర్నర్ కూడా ఆమోదించాడు ఆర్డినెన్స్ని. ఆల్రెడీ ఒకసారి బిల్లు పంపించినారు, దానికి విలువ ఉండదు. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్తున్న ఘంటాపదంగా, బీసీలకు న్యాయం జరగాలంటే అది బీఆర్ఎస్ తోనే న్యాయం జరుగుతుంది. ఈ కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమే ఈ జీవో, ఈ ఆర్డినెన్స్. ఇంకోటి, ఇప్పుడు కవిత గారు మొన్న సెలబ్రేషన్ చేసుకోవడం, తర్వాత మల్లన్న మాట్లాడడం అనేది జరిగింది కదా, ఒక ఆడపిల్ల పైన, ఒక మహిళ పైన. మల్లన్న గారు బీసీ అయినా కూడా ఒక ఆడపిల్ల పైన, ఒక ఆడకూతురు పైన అలాంటి వాక్యాలు తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ ఆడకూతురైనా ఆడకూతురుని ఆ విధంగా మాట్లాడవద్దు. ఆడవాళ్ళు కూడా అటువంటి మాటలు మాట్లాడవద్దు. ఇక మగవాళ్ళే మాట్లాడినంటే మీరు అర్థం చేసుకోండి, చాలా దుర్మార్గము. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.